So first one clearly we have to observe. So let's go to question number 112. So before one direction given, the numbers in following questions have been arranged according to an identical pattern. Find out the missing number. So question mark given in the second box in third row, row 3. Okay na? So clearly we have to observe. So in that particular question, so in that magic square box, so row 1 numbers what I am given 25, 17, 41. Row 2 32, 40, 11. So row 3 26 question mark and 31. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో రో 1 తీసుకుందాం ఫస్ట్. దిస్ ఈజ్ రో 1 ఓకేనా. రో 1, రో 2, రో 3 అకార్డింగ్ టు కాలమ్ 1, కాలమ్ 2, దిస్ ఈజ్ కాలమ్ 3. క్లియరా? సో రో 1లో నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రో 1లో 25 ప్లస్ 17 ప్లస్ 41 మీరు యాడ్ చేయండి ఒకసారి. 25 ప్లస్ 17 ప్లస్ 41 3 1 క్యారీ 5 6 7 8 83 టోటల్ 83. ఓకేనా. సో రో 1 టోటల్ 83 వచ్చాయి. అలాగే రో 2 కూడా చెక్ చేద్దాం. సో రో 1 సమ్ ఆఫ్ ది 3 ఎంట్రీస్ ఈక్వల్స్ టు 83. రో 2 కూడా చెక్ చేద్దాం. రో 2 వాట్ ఐమ్ గివెన్ 32 ప్లస్ 40 ప్లస్ 11. సో 32 ప్లస్ 40 72 ప్లస్ 11 83. అది కూడా 83 వచ్చింది. అంటే రో 3 కూడా మీకు 83 రావాలి. చూద్దాం. 26 ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 31 అంటే వాట్ షుడ్ టేక్ అండ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఎక్స్. ఓకేనా. ఎక్స్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు 83 రావాలి. అంటే 26 ప్లస్ 31 57 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 83. దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 6. ఓకేనా. 6 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద 6 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 83 కావాలంటే ఓకే 26 ఎస్ డిఫరెన్స్ 26 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో నాట్ ఓన్లీ చెక్ విత్ రో, కాలమ్ వైజ్ మీరు చెక్ చేసిన అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో మీరు చెక్ చేశారనుకో 25 32 26 టోటల్ బీయింగ్ 81 వచ్చింది. చూసారా ఇది కూడా 81. 17 40 17 ప్లస్ 40 బిఫోర్ దట్ కాలమ్ 3 41 11 31 టోటల్ 83. ఇక్కడ కూడా 83 వస్తుంది. చూసారా 83. ఇక్కడ కూడా 83 రావాలి కాలంలో కూడా. అంటే 17 ప్లస్ 40 57 ప్లస్ 26 57 ప్లస్ 26 83. సో కాలమ్ వైజ్ సమ్ ఆఫ్ ది కాలమ్ వైజ్ ఆర్ సమ్ ఆఫ్ ది రో వైజ్ మీరు అప్లై చేస్తే 83 రావాలి. 83 సమ్ ఆఫ్ ది 3 ఎంట్రీస్ ఇన్ ఈచ్ కాలమ్ అండ్ ఈచ్ రో ఈక్వల్స్ టు 83. దట్ ఈస్ ద లాజిక్. So let's go to question number 113. What should come in the place of question mark in that magic square box? So clearly we have to observe in that magical square box rows 3 rows number row 1 number 7 10 11 row 2 numbers question mark 17 3 and row 3 numbers 13 1 14 as well as column 1. This is column 2 column 3. Column 1 7 question mark 13 column 2 numbers 10 17 1 column 3 11 3 14. నేను ఎందుకు రాశానంటే సమ్ ఆఫ్ ది రో 1 నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ రో 1 7 ప్లస్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో 7 ప్లస్ 10 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 11 ఈక్వల్స్ టు 28 వస్తుంది. చూడండి ఇక్కడ కూడా ఇన్ రో 3 13 ప్లస్ 1 ప్లస్ 14 ఈక్వల్ టు 28. సో ఇక్కడ కూడా 28 రావాలి. మీకు 28 రావాలంటే సింపుల్గా ఇది 20 కదా 8 తీసుకుంటే సరిపోతుంది. 17 ప్లస్ 3 20 ప్లస్ 8 28. సో నాట్ ఓన్లీ రో కాలమ్ వైజ్ చేసినా మీకు అదే రావాలి. సో కాలమ్ వైజ్ చేద్దాం. 7 ప్లస్ 8 ప్లస్ 13 7 ప్లస్ 8 15 ప్లస్ 13 28. కాలమ్ 2 10 17 1 28. కాలమ్ 3 11 3 14 ప్లస్ 14 28. అంటే సమ్ ఆఫ్ ది 3 ఎంట్రీస్ ఇన్ ఈచ్ రో వైజ్ అండ్ కాలమ్ వైజ్ ఈక్వల్స్ టు 28. Sum of the 3 numbers in each row and each column equals to 28. That is the rule. So what should come in the place of question mark 8? Option B is the right answer. So let's go to question number 114. What should come in the place of question mark? In that question, what is the position of question mark? Second box in column 3 or third box in row 2. So here row 1, row 2, row 3 numbers clearly we have to observe. And column 1, column 2 and column 3 also. 16, 14, 4 is row 1 numbers. Row 2 numbers 15, 4 question mark. Row 3
3, 16, 15. So first one what I am taken, sum of the 3 entries in row 1, 16 plus 14, 30 plus 4 equals to 34. Okay na, 34. In row 3 కూడా చూద్దాం, క్వశ్చన్ మార్క్ row 2 లో ఉంది కదా, ఇక్కడ కూడా చూద్దాం. 3 plus 16 plus 15, it is also 34. అంటే ఇది కూడా 34 రావాలి. 15 plus 4, 19 plus 15 చేస్తే కదండి, 19 plus 15, 34. అంటే 34 minus 9 అంటే 15 is the right answer. So 15 ఇక్కడ రాసి సరిపోతుంది. 15 plus 15, 30 plus 4. How will get 15? 34, actually 15 plus 4, 19. So 19కి ఎంత యాడ్ చేస్తే మీకు 34 రావాలంటే 15. 34 minus 19, 15. అలాగే కాలమ్ వైజ్ 16, 5, 15, 3, 34. Again column 2, 14 plus 4 plus 16, 34. Sum of the 3 entries in each column. 15 plus 15, 30 plus 4, 34. So what is the required answer? 15. Sum of the 3 numbers in each row and each column is equals to 34. That is the logic. So let's go to question number 115. What should come in the place of question mark in the magic square box? Question mark given last box in first row and first box in last column. So row 1 what I am given the number 6, 8 question mark, row 2 9, 3, 13 and row 3 10, 14, 1. So in column 1 6, 9, 10, column 2 8, 3, 14 and column 3 question mark 13, 1. So according to rows, first question mark row 1 ఉంది కాబట్టి row 2 యాడ్ చేద్దాం. 9 plus 3 12, 12 plus 13 total 25. Okay na, total 25. So sum of the 3 entries in row 2 equals to 25. In row 3 also 10 plus 14 plus 1 equal to 25. అంటే ఇక్కడ కూడా మీకు 25 రావాలి. 6 plus 8 14, 14 plus how much equals to 25? 21 ఇక్కడ ఉండాలి. సో 14 plus 11 ఉండాలి. 11 ఉంటే సరిపోతుంది కదా. 6 plus 8 14 plus 11 25. 25 minus 14, 6 plus 8 14, 25 minus 14 equals to 11. సో అలానే కాలమ్ వరకు కూడా చెక్ చేయాలి. కాలమ్ 1 6, 9, 10, 6, 9, 15 plus 10 25, 8 plus 3 11 plus 14 25 and 11, 13, 1 also 25. What should come in the place of question mark? 11. Option A is the required answer. Have a look at 116. Question number 116. What should come in the place of question mark in the magic square box? So question mark given in last row in last box in row 3 and last box in column 3. So clearly we have to observe ఇక్కడ column wise గా ఫాలో అవుతుంది మనకు తెలుస్తుంది. column 1, column 2 and column 3 because clearly we have to observe in each column last number is a higher. Okay na. So 65, 129 compared with 2 and 9, 65 is higher, 3 and 17, 29 is higher. Here also higher numbers ఉన్నాయి చూడండి option లో. So by using 2 and 9 in column 1 how will get 65? So column 1 లో లాజిక్ ఏంటో ఒకసారి చూద్దాం. Actually 2, 9 difference. So 2, 9 difference is 7. Okay na, 7. So 7 into 9 చేద్దాం. 7 into 9 63, దానికి 2 యాడ్ చేస్తున్నారండి. ఆ 2 ఎలా అవుతుందంటే ఫస్ట్ నెంబర్ 65, దట్ ఈస్ row 1 column 1 rule. Okay na, the same logic applied towards the column 2. 3 and 17 difference తీసుకుంటున్నాను, that is called negation. 14 9s 126 plus 2 plus 3 చేయాలి కదా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 2 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 3 కూడా 3 యాడ్ చేయాలి. ప్లస్ 3 సరిపోతుందా 129. ఇది కొంచెం టఫ్ రూల్ అనమాట. ఇన్ కాలమ్ 3 ఆల్సో. సో 5, 33 డిఫరెన్స్ 28 9s 252కి ఎంత యాడ్ చేయాలి? ఫస్ట్ నెంబర్ 5 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే చూసారా, 2, 3 ఇక్కడ 5 యాడ్ చేసి సరిపోద్ది. ఆన్సర్ 257. Option C is the right answer. So let's go to question number 117. What should come in the place of question mark in that magic square box? So question mark place given in second box in row 3. This is row 3, this is row 2, this is row 1. Okay na, as well column 1, column 2, column 3. So clearly we have to observe. So ఇక్కడ column sum of the 3 numbers in each row and each column equals to equal అవుతుంది. చూద్దాం ఇక్కడ యాడ్ చేద్దాం ఒకసారి. So clearly we have to observe what is addition. 25 plus 4, 25 plus 4 29, 29 plus 57 total 86 వస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం, ఇది కూడా 86 కదా, సరిపోతుంది 86. సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఇన్ ఈచ్ రో. 9 plus 71 80 plus 6, ఇక్కడ కూడా 86 రావాలి. సో 52 plus 23
52 plus 23 టోటల్ 75. అది 86 అవ్వాలంటే ఇంకా సింపుల్గా మీరు 11 యాడ్ చేస్తే సరిపోతుంది. 11 యాడ్ చేస్తే 86 అయిపోతుంది. ఆప్షన్ బి. అలాగే కాలం వైజ్ చూద్దాం. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ 11. సో కాలం సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఇన్ ఈచ్ కాలం 25 plus 9 34 plus 52 86. ఇయర్ ఆల్సో 4 plus 70 అంటే సమ్ మొత్తం యాడ్ చేస్తున్నాం రో వైజ్గా అండ్ కాలం వైజ్గా. సో కాలం కూడా సమ్ అలాగే చేస్తున్నారు చూడండి. 4 71 75 plus 7 86. ఇయర్ ఆల్సో 57 plus 6 63 plus 23 86. Sum of the 3 numbers in each row and each column equal to 86. Option B is right answer 11. Okay guys, so rest of the questions I will discuss you in my next video. Thank you. Have a nice day.